కూడా ఐడెంటిఫై అవుతాయి, అదొకటి. నెక్స్ట్ సో ఎక్కడెక్కడ ఇష్యూలు వస్తున్నాయి అదొకటి, ఇంకోటి ఏదైనా వార్డ్స్ మిస్సింగ్ ఉన్నాయి అవన్నీ తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకోటి, మనం ఇప్పుడు ఐఎస్ఎంఎస్ పోర్టల్లో కాలనీ హ్యాబిటేషన్ మ్యాపింగ్ ఇస్తే అట్లీస్ట్ మనకి ఏంటంటే ఐఎస్ఎంఎస్కి యూడైస్కి ఆ గ్రామ పంచాయతీ తేడా ఉండొద్దు, ప్లస్ మున్సిపాలిటీ వరకు తేడా ఉండదు. అంటే అర్బన్ రూరల్ పర్ఫెక్ట్ ఉండాలి, అండ్ ఈ జీపీలు అండ్ గ్రామ పంచాయతీ కరెక్ట్ ఉండాలి. నెక్స్ట్ లెవెల్లో మన దగ్గర హ్యాబిటేషన్ అవన్నీ మ్యాప్ చేసుకుంటాం, అది వేరే ఇష్యూ. సో ఇది దాని కొరకు అని చెప్పిన. ఇంకా ఎవరన్నా ఉంటారు కొంతమంది ఇంకా సతాయించే వాళ్ళు, మన మండల వాళ్ళు ఇంకా చూసుకొని వాళ్ళు కూడా ఉంటారు. ఒక్కసారి మీరు ఏం చేయండి అంటే ఎల్జీడీలోకి వెళ్ళి ఎల్జీడీ రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకోండి. స్కూల్ డైరెక్టరీ మాడ్యూల్లోకి వెళ్ళి ఎల్జీడీ చేసుకొని ఒకసారి వాళ్ళకి పెట్టి ఏవేవి అప్డేట్ అయినాయి ఏం కదా, మన దగ్గర మన గ్రామ పంచాయతీ తెప్పించడం కదా, ఒకటో రెండు ఇష్యూలు ఉండొచ్చు, అది ఇష్యూల తర్వాత మాట్లాడు. ఇవన్నీ సేమ్ ఉండాలి మీకు. ఏ మండలంలో అయితే ఇబ్బంది ఉందో ఆ మండలంలో దాన్ని చేయమనండి. ఓకే, కొంతమంది పెండింగ్ ఉంటాయి. అయితే మనకి ఎవరీ టైం ఏమైతుందంటే కొంచెం స్పెసిఫిక్ డేటా ఎవరైనా ఆఫీసర్లు అడిగినప్పుడు యూడైస్లో లేనివి అడుగుతున్నారు. సో మనము ఇంత తిప్పల వాడి ఎవరైనా ఐఆర్ ఆఫీసర్ వాళ్ళు, అవుట్ ఆఫ్ ఆఫీస్ వాళ్ళు ఏదైనా ఆర్టీ కింద అడిగినప్పుడు ఇవ్వలేకపోతున్నాం. ఇంత తిప్పల వాడు కూడా మరీ ఇంకా మిస్సింగ్ ఎందుకు అన్నట్లు ఐఎస్ఎంఎస్ పోర్టల్లో స్కూల్ వైజ్గా ఒక డేటా కలెక్షన్ కొరకు నేను మీకు నిన్న పెట్టా. ఎవరు ఏమంటలేరు, మళ్ళీ మీకు ఇంట్రెస్ట్ లేనట్టుంది. సో ఇది స్టేట్ డిసిఎఫ్ అని సపరేట్గా పెడుతున్నా. సో దీంట్లో ఆల్రెడీ అక్కడ కొన్ని ఒక 4-5 కవర్ అయినట్టు ఉన్నాయి, కాకపోతే అక్కడ కన్ఫ్యూజన్ ఉంది, ఇక్కడ డైరెక్ట్ అడుగుతుంది. ఓకే, ఒకసారి చూడండి. వెదర్ స్కూల్ లొకేటెడ్ ఇన్ రూరల్ ఏరియా అంటే మనం ఇంతకుముందు అన్నా కదా, నేను గ్రామ పంచాయతీలు ఇవి ఓన్లీ దీనికి యాక్చువల్లీ ఈ వర్క్ ఓన్లీ గ్రామ పంచాయతీ హ్యాబిటేషన్ కాలనీ కొరకు స్టార్ట్ చేసిన. ఎలాగో స్టార్ట్ చేస్తున్నది మిగతావి కూడా అడుగుదాం అన్నట్లు దీన్ని పెంచుకుంటూ వలసి వస్తుంది. సో గ్రామ పంచాయతీ నేమ్, హ్యాబిటేషన్ నేమ్, విలేజ్ నేమ్ ఇది అడుగుతారు. ఒకవేళ అర్బన్లో ఉంటే ఏది నేమ్ ఆఫ్ ది మున్సిపాలిటీ, పబ్లిక్ కార్పొరేషన్, నెక్స్ట్ వార్డ్ నేము, కాలనీ నేమ్, ఇవి. సో దీని తర్వాత స్కూల్ ఏరియా అని ఇచ్చిన ఒకటి. అంటే మనం చాలా సార్లు అడుగుతుంటారు ఏజెన్సీలో ఉన్నటువంటి స్కూల్ లిస్ట్ అంటే ఇప్పుడు మళ్ళీ నేను మీకు కాల్ చేయాలా, మళ్ళీ మీరు మండలానికి ఇవ్వాలా, మండల వాళ్ళు ఇవ్వాలి. సో అట్లాంటి ఇబ్బంది లేకుండా అసలు అది ప్లెయిన్ ఏరియానా ఏజెన్సీ ఏరియానా అనేది కూడా ఉంది. దీంట్లో ఇంకా ఏమైనా సజెషన్ చేస్తారా ఎవరైనా? ఇంకా వేరే ఏరియా ఏదైనా ఉంటుందా? కేటగిరీ సార్, స్కూల్ కేటగిరీ, హెచ్ఆర్ఏ కేటగిరీ అది పెట్టినా ఉంది, చెప్తా. లే ఫస్ట్ ఏరియా ఏజెన్సీ ప్లేన్ కాకుండా ఇంకా ఏమైనా ఉంటాయి ఇవి? లేదు. టోటల్ ఆస్పిరేషనల్ బ్లాక్ స్కూల్స్ అంటున్నారు కదా సార్. ఆస్పిరేషనల్ మండలాలు ఉన్నాయి కదా, జిల్లాలు ఉంటాయి కదా, దాంట్లో ఉన్న స్కూళ్ళని వస్తాయి. సార్ 2.2 లో వార్డ్ ఆబ్లిక్ డివిజన్, యా అలాగే వార్డ్ నంబర్ కూడా సార్ డ్రాప్ డౌన్ లో లిస్ట్ తో పాటు పేరు తోటి వచ్చేటప్పుడు వస్తుంది వార్డ్ నెంబర్ పెట్టిస్తాం, వార్డ్ నెంబర్ పెట్టిస్తాం. ఓకే, ఇంకా ఇది ఓకే. ఏపీఓ కొమరంభీం ఇంటలేవు ఇక్కడ, ఏదో నియంత్రణ నేను మాట్లాడుతున్నాం. సో స్కూల్ ఏరియాలో ఇంకా ఏమైనా ఉంటాయా? ప్లేన్ ఏరియా ఏజెన్సీ కాకుండా ఇంకేమైనా ఉంటాయా? ట్రైబల్ అన్నా ఏజెన్సీ అన్నా ఒకటే కదా. ఎవరుంటారు ఇక్కడ ఏజెన్సీ ఏరియా వాళ్ళు? మంచిర్యాల్, కొమరంభీం, ఒకటేనా? నెక్స్ట్ ఇంకొకటి ఇది కూడా ఉంది డైస్ లో, కాకపోతే అక్కడ కొంతమంది కరెక్ట్ రాస్తలేరు. అంటే ఆడ స్క్వేర్ యార్డ్స్ యూనిట్స్ స్క్వేర్ యూనిట్ లో ఉంది, మీటర్ లో ఉంది, సంథింగ్ ఉంది. కాబట్టి మనం ఓన్లీ స్క్వేర్ యార్డ్స్ అడుగుతున్నాం. ఒక్కసారి ఏంది టోటల్ ల్యాండ్ స్కూల్ ఇంక్లూడింగ్ కన్స్ట్రక్షన్ ఏరియా ఎంత ఉంది, ఓపెన్ ల్యాండ్ ఆఫ్ ది స్కూల్ ఎంత ఉంది. ఓకే, నెక్స్ట్ ఇది నంబర్ ఆఫ్ రూమ్స్ యూజ్డ్ ఫర్ డార్మెటరీ పర్పస్. అంటే ఈ రెసిడెన్షియల్ స్కూల్లో ఎన్ని రూమ్లు డార్మెటరీకి ఉన్నాయా లేవా, ఎన్ని రూమ్లు ఉన్నాయి అనేది ఆ పిల్లల్ని బట్టి ఇంకేమైనా అవసరమో తెలుసుకోవడానికి వస్తుంది. నాకు ఐడియా ఉన్నంత వరకు నేను రాస్తున్నా, మీరు కూడా చెప్పాలి. వెదర్ డైనింగ్ హాల్ ఈజ్ అవైలబుల్ అంటే డైనింగ్ హాల్ ఉందా స్కూల్లో? ఇప్పుడు కొన్నిటికి కడుతున్నారు, టీపీఎస్ అంటున్నారు, రకరకాల స్కూళ్ళు వస్తున్నాయి, మోడల్ స్కూల్స్ అని.
దాంట్లో డైనింగ్ హాల్ కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇంకా కొన్నిట్లో ఏదైనా అవసరం ఉందా లేదా. ఇంకొకటి మేజర్గా ఎండిఎంలో వెదర్ ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ అవైలబుల్ ఉందా లేదా అని అడుగుతున్నారు. ఎల్పిజి వాళ్ళు ఎండిఎం వాళ్ళు అడుగుతున్నాను రెగ్యులర్గా. ఈ ఫేస్ నంబర్ ఆఫ్ ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్ ఎన్ని సిలిండర్లు ఉన్నాయి. ఒకటి ఎల్పిజి గ్యాస్ స్టవ్ టైప్ కూడా కావాలట వాళ్ళకి. అంటే సింగిల్ బర్నర్ ఉందా, 2 బర్నర్ ఉందా, 3 బర్నర్ ఉందా, ఆర్ మోర్ దాన్ 3 బర్నర్స్. దీంట్లో ఎవరైనా సజెషన్? ఈ డైనింగ్ హాల్ లో సపరేట్ డైనింగ్ హాల్ అని పెట్టండి సార్. ఎందుకంటే కొన్ని దగ్గర ఎక్స్ట్రా క్లాస్ రూమ్ ఉంటే దాన్నే వాడుకుంటున్నాయి సందర్భాలు. ఒక పని చేద్దాం, డైనింగ్ హాల్స్ మంచి ఓకే, మళ్ళీ సపరేట్ ఎందుకు. ఓకేనా? సరే ఒక కాంపౌండ్ వాల్ కూడా పెట్టరా సార్ అప్పటి? కింద ఉంది, కింద మీరు చూస్తలేరు, నిన్న పెట్టినా, అందుకని మీరు ఎవరు చూస్తలేరు. చెప్తా అక్కడికి వస్తుంది. ఓకేనా? తర్వాత వెదర్ ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ లో ఇంకేమైనా తేడాలు ఉన్నాయా? ఏమైనా ఆల్రెడీ శాంక్షన్ అయ్యి అండర్ కన్స్ట్రక్షన్ ఉంటే ఏదైనా కూడా వస్తుంది. ఓకే, అంతే కదా. ఎల్పిజి కిచెన్ షెడ్ లో కూడా డిలాబిడేటెడ్ అని పెట్టండి. కిచెన్ షెడ్ లో కూడా డిలాబిడేటెడ్ అనే ఆప్షన్ రావాలి. ఇంకా రాలే కదా, అడిగి వస్తుంది. ఫస్ట్ ఇది చూడండి, ఫస్ట్ నాకు ఎల్పిజి చెప్పండి. ఎండిఎం కూడా ఒకటే స్టవ్ ఉంటుందా? స్టవ్ డబుల్ బర్నర్స్ ఉంటాయి కానీ సార్. ఆ? ఈ ఎల్పిజి ఎవరి పేరు మీద ఉందో ఏమన్నా డాటా అవసరం పడదు. ఏ వద్దు. మరి డీప్ గా పోతే కొడతాను నా నేను. ఎల్పిజి గ్యాస్ స్టవ్ ఒకటి ఉంటాయా, రెండు ఉంటాయా? సార్ గ్యాస్ స్టవ్లు డబుల్ సిలిండర్ ఉంటాయి సార్. ఎల్పిజి సిలిండర్లు మెయిన్ సార్. సిలిండర్లు ఎన్ని ఉన్నాయి అనేది బాగా ఎండిఎం వాళ్ళకి ఇది కూడా అడుగుతున్నారు. సిలిండర్స్ స్ట్రెంత్ ని బట్టి సిలిండర్స్, ఎందుకంటే 1 వీక్ ఒకటే వస్తుంది కదా, వాళ్ళకి 3 days కు 500 అబోవ్ ఉంటే 3-4 days కు ఒకటి సిలిండర్ పడుతుంటది. ఆ డాటా ఎక్కువ అడుగుతారు సార్. అదే సిలిండర్ అంటే ఎల్పిజి నంబర్ ఆఫ్ సిలిండర్ ఓకే కదా. ఓకే సార్. ఇది ఎల్పిజి గ్యాస్ స్టవ్ చెప్పండి నాకు. ఒకటి ఉంటాయా, రెండు ఉంటాయా స్టవ్లు? 2 ఉంటాయి సార్ దాదాపుగా. 2 ఉంటాయా? 2 బర్నర్లు ఒక స్టవ్ ఉంటది దాదాపుగా, ఎక్కడైనా అట్లే ఉన్నది. స్టవ్ అయితే ఒకటే కదా. స్టవ్ ఒకటే ఉంది సార్. మోడల్ స్కూల్స్ లో కేజీబీలో అయితే ఇక్కడ అట్లే ఉంది సార్. ఓకే, కిచెన్ షెడ్ స్టేటస్ అవైలబుల్ అండ్ గుడ్ కండిషన్, అవైలబుల్ నాట్ ఇన్ వర్కింగ్ కండిషన్, నాట్ అవైలబుల్, ఇంకొకటి అండర్ కన్స్ట్రక్షన్, ఒకటి ఇంకోటి ఏం పెట్టమంటున్నారు? డైలాబిడేటెడ్ సార్. అదే కదా, నాట్ ఇన్ వర్కింగ్ కండిషన్ అదే వస్తుంది. 8.2 కంటే ముందు ఒకటి పెట్టండి సార్. మరి నంబర్ ఆఫ్ ఎల్పిజి గ్యాస్ స్టవ్స్ అవైలబుల్ అని పెట్టి 8.2 ఎల్పిజి గ్యాస్ స్టవ్ టైప్ అని తర్వాత పెట్టండి. టైప్ అంటే సపోజ్ నా డౌట్ ఏంటంటే సింగిల్ బర్నర్ 2 బర్నర్స్ పెట్టిండ్రు, దానికంటే ముందు నంబర్ ఆఫ్ ఎల్పిజి గ్యాస్ స్టవ్స్ అవైలబుల్ అని ఒకటి పెట్టండి. ఎస్ కరెక్టే. ఇప్పుడు 2 స్టవ్లు ఉన్నాయనుకో, నేను అడిగేది అందుకని. ఫస్ట్ స్టవ్ సింగిల్ బర్నర్ ఉంది, సెకండ్ స్టవ్ 2 బర్నర్ ఉంది అనుకో, ఏం రాస్తారు? దాన్ని మళ్ళీ సపరేట్ ఇవ్వాల్సి వస్తుంది దీన్ని. సరే, ఇది ఆలోచిద్దాం. అజాజ్ సార్, ఈ కిచెన్ షెడ్స్ చాలా వరకు ఎంజిఎన్ఆర్ యుఎస్ లో వర్క్స్ టేకప్ చేసినవి ఉన్నాయి సార్. చాలా చోట్లలో మధ్యలో ఆగిపోయినాయి, సంవత్సరాల తరబడి ఆగిపోయినాయి. ఈ అండర్ కన్స్ట్రక్షన్ అనేసరికి ఇక మనం ఏమనుకుంటామంటే అయిపోతుంది అని అనుకుంటాం. కానీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మొత్తం 2016 నుంచి వర్క్ ఆగిపోయినాయి ఉన్నాయి అన్నట్టు కిచెన్ షెడ్స్.
కాబట్టి కొంచెం అండర్ కన్స్ట్రక్షన్ కొంచెం విపులీకరిస్తే బెటర్ ఏమో. ఏం చెప్తారు? అండర్ కన్స్ట్రక్షన్ అండ్ వర్క్ హ్యాస్ బీన్ స్టాప్డ్. యాక్టివ్ అందాం. అండర్ కన్స్ట్రక్షన్ అండ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఒకటి, అండర్ కన్స్ట్రక్షన్ అండ్ వర్క్ హ్యాస్ బీన్ స్టాప్డ్. ఎందుకంటే కిచెన్ షెడ్ లేని స్కూల్ అనేసరికి అండర్ కన్స్ట్రక్షన్ ని ఉన్నది కదా ఇంకేంది అది అయిపోతుంది కదా అన్నట్టుగా కన్సిడర్ చేస్తున్నారు కలెక్టర్స్. సిమిలర్ గా టాయిలెట్స్ లో కూడా అట్లే ఉంది. టాయిలెట్స్ కూడా సార్ దారుణం. టాయిలెట్స్ లో కూడా ఇది ఉండాలి సార్ కంపల్సరీ. మొత్తం టాయిలెట్స్ అండర్ కన్స్ట్రక్షన్ యాడ్ చేపింది కానీ నాకు 2 years పట్టింది. మీరు అండర్ అండర్ కన్స్ట్రక్షన్ యాడ్ చేసినాం కాబట్టి సార్ అన్నట్టు ఈ సిచ్యువేషన్ మాత్రం దారుణంగా వస్తుంది సార్. పెద్ద కన్స్ట్రక్షన్ అదే పెద్దది కాదు కదా, చూద్దాం. అంటే MDM కి సార్ కొత్త దాకా లేదు కదా ఆ? అదే సార్. సార్ MDM దాకా లేదు కదా సార్ మన దగ్గర. అర్థం కాలే. MDM కి సంబంధించి అక్కడ వర్క్ చేసే వాళ్ళ నెంబర్ అనేది మన దగ్గర యూడైస్ లో లేదు కదా సార్. నాన్ టీచింగ్ స్టాఫ్ లో ఎంటర్ చేసుకోవచ్చు కదా, అంటే వాళ్ళు రారు కదా. రాదు సార్. నాన్ టీచింగ్ లో రారు సార్, వాళ్ళు రారు. మళ్ళీ ఏముంటారు వాళ్ళు? ఎవరెవరు ఉంటారు? MDM కుక్కం హెల్పర్స్ అంటే ఆ? ఏజెన్సీ కుక్కం హెల్పర్, ఏజెన్సీ నంబర్ గానీ కుక్కం హెల్పర్ నంబర్ గానీ ఎక్కడైనా యాడ్ చేయాలి. ఏజెన్సీ నేమ్ పడుతుంది సార్, ఏజెన్సీ నేమ్ యాడ్ చేయొచ్చు. ఏముంటది ఏజెన్సీ నేమ్లో? మహిళా సంఘం పేరు ఉంటుంది. మహిళా సంఘం పేరు. మన దగ్గర యాక్చువల్ గా నెంబర్ అంటే పర్టికులర్ ఇంతమంది ఉన్నారు అనే నెంబర్ ఇక్కడ లేదు కదా సార్. ఏజెన్సీ నేమా ఒకటి, ఏజెన్సీ నేమ్ నంబర్ ఆఫ్ ఏజెన్సీ మెంబర్స్ అవైలబుల్, నంబర్ ఆఫ్ MDM వర్కర్స్ అన్నమా, స్టాఫ్ అన్నమా, నంబర్ ఆఫ్ MDM వర్కర్స్, నంబర్ ఆఫ్ MDM వర్కర్స్. వర్కర్స్ అందరా స్టాఫ్ అంటే కూడా వాళ్ళే కదా. ఏముంది సార్, వాళ్ళకి కుక్ కమ్ హెల్పర్ అనే టర్మ్ వాడుతూ ఉంటాం సార్. కుక్ కమ్ హెల్పర్ ఉంటారా? ఎంతమంది ఉంటారు? ఎన్ని టైప్ ఉంటారు వాళ్ళు? ఇద్దరు ఉంటారు సార్, ఒకడు మెయిన్ కుక్ ఉంటారు, తర్వాత CCH ఉంటారు. కుక్ కమ్ హెల్పర్స్ ఉంటారు కదమ్మా. కుక్ కమ్ హెల్పర్ అదే సార్. టోటల్ MDM స్టాఫ్ వర్కింగ్ అని పెట్టండి సార్, అంతే కదా. దానిలో మనకు దానిపాటు మళ్ళీ ఎవరైనా డేటా అడిగిరు అనుకో చెప్పండి. కుక్ కమ్ హెల్పర్ ఎంత, కుక్ ఎంతమంది, అంతేనా? అయిపోయిందా? అంతే సార్, CCH అంటే కుక్ కమ్ హెల్పర్. ఓకే. ఇంకా సో ఇయర్ ఆఫ్ సప్లై ఆఫ్ కిచెన్ షెడ్స్ అంటున్నాడు, కిచెన్ డివైస్. ఎందుకంటే వీళ్ళకి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి మనకి సప్లై చేయాలనేది ఒక రూల్ ఉందంట ఇక్కడ. సో అది డేటా అడుగుతుంటారు. ఇంకొకటి వెదర్ అవైలబుల్ ఓపెన్ స్పేస్ ఫర్ కిచెన్ గార్డెన్. కిచెన్ గార్డెన్ చేయడానికి ఓపెన్ స్పేస్ ఉందా లేదా, అదొకటి. వెదర్ ఎంట్రన్స్ గేట్ ఈజ్ అవైలబుల్, స్కూల్కి ఒక ఎంట్రన్స్ గేట్ ఉందా లేదా, అదొకటి. నెక్స్ట్ వెదర్ స్కూల్ కవర్డ్ అండర్ ఇన్నర్ ORR. ఇక్కడ ప్యూర్ అంటున్నారు. యాక్చువల్ గా స్కూల్ అని ఏం చేసిరంటే మీకు ఐడియా ఉందా లేదా, ఇక్కడ సంగారెడ్డి, హైదరాబాద్ అండ్ రంగారెడ్డి, మేడ్చల్ వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది. ఒకసారి మీకు కూడా ఐడియా ఉండాలని. స్కూల్లో మనకి మీకు ఐడియా ఉందో లేదో, నంబర్ 1 అని తెలంగాణ నంబర్ 1 అని పెట్టి దాంట్లో ఇది చేస్తున్నారు. ప్యూరు, క్యూరు అండ్ రూరా రేరా ఏదో ఉంది కదా, అదొకటి. అయితే దీంట్లో ఫస్ట్ ఏం చేసిరంటే హైదరాబాద్ ఇన్నర్ ORR కింద ఉన్న స్కూల్ అని క్యూర్ అన్నారు. అంటే కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ. దీనిలో స్కూల్స్ డెవలప్ చేస్తారు ఫస్ట్. అంటే అర్బన్ ఏరియాలలో అర్బన్నే 2 రకాలు డివైడ్ చేసినారు. ఒకటి అర్బన్ అండ్ క్యూర్, అంటే ఇన్నర్ ORR లో ఉన్నటువంటి స్కూల్. దీని తర్వాత అర్బన్ స్కూల్ వస్తాయి. దీన్ని ప్యూర్ పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ. ఓకే. మిగతా రూరల్ స్కూల్స్ అన్ని రూరల్ ఏమన్నారు, రేరేనా ఎవరన్నా చెప్పండి. రేరా రూరల్ ఏరియా రీజన్ ఎకానమీయా?
ఇది మిగతా స్కూల్ రూరల్ అన్నిటి కూడా రూరల్ ఏరియా రీజన్ అకాడమీ. మీరు ఒకసారి గూగుల్లో ఎవరు చెప్పట్లేదు ఏంది? రేట్ అని వచ్చింది కదా. ప్యూర్ రియల్. ప్యూర్ అంటేనే ఇన్నర్ ఓవర్ అంటే కోర్ అర్బన్ రీజియన్ అక్కడ మీకు ఐడియా ఉండాలి. ప్యూర్ అంటే పెరి అర్బన్ అంటే ఈ అర్బన్ ఏరియాలో రెండు రకాలు చేసి హైదరాబాద్ చుట్టూ అంటే ఇన్నర్ ఓవరాల్లో ఉన్న వాటిని ప్యూర్ అన్నారు. దానికి సపరేట్ గా స్కూల్స్ ఐడెంటిఫై చేసి అంటే రెంటెడ్ ఉన్న బిల్డింగ్లు కానీ డెవలప్డ్ ఉన్న బిల్డింగ్ స్కూల్స్ అన్నింటినీ ఆ చుట్టుపక్కల ఏరియాలు చేసి ఇక్కడ ఒక పెద్ద స్కూల్ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళందరినీ ఇక్కడ తరలించడం ఒకటి. ప్యూర్ లో అంటే ఇన్నర్ ఓవర్లలో ఉన్నటువంటి స్కూల్ అని సుందరీకరణ. ప్యూర్ అంటే మిగతా అర్బన్ స్కూల్. రేర్ అంటే రూరల్ ఏరియా రీజియన్ ఎకానమీ. ఇది స్ట్రాటజీ ఎకానమీ ఫ్రేమ్వర్క్ aimed at dividing the state into 3 specialized sustainable zones to drive industrial, urban and rural growth. ఓకే, ఇది తెలంగాణ ఇదొకటి. సో ఇది సంబంధించినది. అది ప్రతిసారి ఏమైతుంది, ఏదైనా కొత్త స్కూల్ వచ్చింది అనుకో మిస్ అయ్యే అవకాశం ఉంటుంది నాకు. కాబట్టి ప్యూర్ మీన్స్ ఇన్నర్ వార్. వెదర్ స్కూల్ కవర్డ్ అండర్ ఇన్నర్ వార్. ఇది ఓన్లీ ఫర్ రంగారెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి డిస్టిక్ లో మాత్రమే వర్తిస్తుంది. స్కూల్ ఎంప్లాయీస్ హెచ్ఆర్ఏ పర్సెంటేజ్. ఎవరో హెచ్ఆర్ఏ అన్నారు, సీన్ అనుకుంటా. ఇక్కడ టైప్ అంటే మళ్ళీ టైపులు ఎప్పుడైనా మారచ్చు. కాబట్టి ఫస్ట్ హెచ్ఆర్ఏ పర్సెంటేజ్ ఒకటే ఉంటే స్కూల్ హెచ్ఆర్ఏ అంటే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. మళ్ళీ ఎవరైనా టైప్ 1 టైప్ 2లో ఒకటి టైప్ 2 పెట్టి టైప్ 1 పెట్టి అనుకో ఇబ్బంది. ఇక్కడ దీన్ని పర్ఫెక్ట్ నింపుతారు, ఎందుకంటే వాళ్ళకి హెచ్ఆర్ఏ పర్సెంటేజ్ ఏందో స్కూల్ వాళ్ళకి తెలుసు కాబట్టి. అంతే కదా, దాన్ని బేస్ చేసుకునే కదా హెచ్ఆర్ఏ పర్సెంటేజ్ బట్టి కేటగిరీ డివైడ్ చేస్తారు. అంతేనా? అవును సార్. డ్రాప్ అండ్ డౌన్ ఇచ్చేయండి సార్. డ్రాప్ డౌన్ ఇచ్చేయండి సార్. అది అంటే ఎంత ఉంటది, ఏ ఉంటాయి దాని కొరకనే పెట్టి నాకు ఐడియా లేదు. 13 ఉంటుంది, 17 ఉంటుంది, 24. అది 11, 13, 17, 24. 11, 13, 17, 24. 17, 24. ఇంతేనా? అంతే సార్. ఓకేనా, పర్ఫెక్ట్ ఏది ఇది? ఓకే, ఇక్కడ కాంపౌండ్ వాల్ కూడా అక్కడ ఉంది మన దగ్గర. కాకపోతే అది బార్బుడ్ వైరా అన్ని ఎందుకు మనకు ఉందా లేదా అనేది ఒకటి. పార్షియల్ అంటే సగం కట్టి వదిలేసింది. నాట్ అవైలబుల్, అండర్ కన్స్ట్రక్షన్ ఒకటి. ఓకే, అయితే మేజర్గా నాకు కావాల్సిన ఏదంటే లెంత్ ఆఫ్ కాంపౌండ్ వాల్ రిక్వైర్డ్ ఫర్ కన్స్ట్రక్షన్. పార్షియల్ ఉందనుకో ఇంకా ఎంత కావాలా, అసలే లేదనుకో ఎంత కావాలా ఇన్ మీటర్స్. రన్నింగ్ మీటర్స్ అంటారు కానీ మళ్ళీ అదో కన్ఫ్యూజన్ అయితే ఇన్ మీటర్స్ అని రాస్తున్నాను. ఓకే, ఇది ఎవరెవరికి? పార్షియల్కి అండ్ 3 నాట్ అవైలబుల్. అండర్ కన్స్ట్రక్షన్ అంటే ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేస్తారని అర్థం. ఇక దానికి ఏం పెద్ద అవసరం ఉండదు. ఓకే, ఇంకెవరు దీనిలో అవసరం ఉంటుందా? ఏమన్నా లేకుంటే దీన్ని ఇట్లా మారుద్దామా? ఓకే, లెంత్ ఆఫ్ ది కాంపౌండ్ వాల్ అవైలబుల్, లెంత్ ఆఫ్ ది కాంపౌండ్ వాల్ రిక్వైర్డ్ అందామా? ఎనీవన్? హైట్ అడుగుతుంది సార్ అక్కడక్కడ. హైట్ కోసం అంటే అది మనకి ఎక్కడ రాదు కానీ ఎగ్జిస్టింగ్ కాంపౌండ్ వాళ్ళ హైట్ తక్కువ ఉంది, దాని మీద ఇంకా కొద్దిగా హైట్ కావాలి అని అడుగుతుంది. ఎక్సలెంట్. దీన్ని ఏమంటారు? దీన్ని వర్టికల్ అండ్ హారిజాంటల్. లెంత్ కాంపౌండ్ వాల్ ఉంటే లెంత్ ఎక్స్టెన్షన్ ఆఫ్ లెంత్ ఆఫ్ కాంపౌండ్ వాల్ హైట్ ఆఫ్ ద కాంపౌండ్. ఏమన్నా దాన్ని ఎన్హాన్స్మెంట్ ఆఫ్ హైట్ ఆఫ్ ది కాంపౌండ్ వాల్. అదే సార్, దాన్ని నేను కనుక్కుంటా. వెరీ గుడ్, థ్యాంక్ యూ. అదే సార్, అది పాలసీ మ్యాటర్. యాజ్ పర్ నామ్స్ కాంపౌండ్ వాల్ అంటే 5 మీటర్, మనకి 5 feet హైట్ అన్నట్టు. అది సో అది ఎన్హాన్స్మెంట్ అనేది డిపార్ట్మెంటల్ పాలసీ. మధ్యాహ్నం వేస్తాను, నేను మీటింగ్ లో ఉన్నా, మధ్యాహ్నం వేస్తాను. కాంపౌండ్ వాల్ హైట్ 5 feet అనేది వాళ్ళకు ఒక డిఫైన్డ్ అన్నట్టు, అది ఫిక్స్డ్. దాన్ని పెంచడం అనేది పాలసీ మ్యాటర్. అది
మనం ఇప్పుడు ఎన్హాన్స్మెంట్ అడిగితే అందరు కావాలంట. నేను సివిల్ వాళ్ళతో అడుగుతానండి. ఓకే, అడగండి, సివిల్ వాళ్ళతో డిస్కస్ చేయండి ఒకసారి. నేను అనేది దీన్ని ఏమో రీనేమ్ చేద్దామా? అవసరం లేదు సార్, ఇది బానే ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టు పార్షియల్ అసలు నాట్ అవైలబుల్ ఉన్న వాళ్ళు లెంత్ నింపుతారు. లెంత్ ఆఫ్ కాంపౌండ్ వాల్ టోటల్ లెంత్ ఆఫ్ ది కాంపౌండ్ వాల్ అని ఒకటి పెట్టి లెంత్ ఆఫ్ ది కాంపౌండ్ వాల్ రిక్వైర్డ్ ఫర్ కన్స్ట్రక్షన్ అని వద్దులే, ఇజాల్ కన్ఫ్యూజన్. స్టేటస్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ సైన్స్ ల్యాబ్ ఉందా లేదనేది ఉంది అక్కడ, కాబట్టి సపరేట్ రూమ్ ఉందా లేదా అనేది ఎక్కడ లేదు. ఓకే, అవైలబుల్ విత్ సపరేట్ రూమ్, అవైలబుల్ వితౌట్ సపరేట్ రూమ్ అండ్ నాట్ అవైలబుల్. ఓకే, టింకరింగ్ ల్యాబ్ కూడా సేమ్. ఓకే, స్టెమ్ అంటే ఏముంది ఇది? సార్ ఇంటిగ్రేటెడ్ సైన్స్ ల్యాబ్ నాట్ అవైలబుల్ అని పెట్టాను. మళ్ళీ నాట్ అవైలబుల్ అంటే రూమ్ నాట్ అవైలబుల్, ఇంటిగ్రేటెడ్ సైన్స్ ల్యాబ్ నాట్ అవైలబుల్. ఇదే దీని గురించి ఏం మాట్లాడుతున్నాం కదా. దాని గురించేనే కానీ అంటే మళ్ళీ ఈ రూమ్ కోసం అంటుంది. సైన్స్ ల్యాబ్ ఓకే. ఓకే ఓకే, చూద్దాం. ఓకే, స్టెమ్ కూడా ఇదే కదా, స్టెమ్ ఉందా లేదా అనేది ఒకటి. స్టెమ్ అనేది ఓన్లీ 6th to 10th క్లాసులకేనా? అంతే సార్, అంతే సార్, హయ్యరే. ఇది ఒకటి ప్రైవేట్ స్కూల్ అయితే రికగ్నిషన్ ఎంత వరకు ఉంది అనేది ఒకటి అడుగుతున్నాం. ఇది ప్రైవేట్ స్కూల్ అయితే రికగ్నిషన్ ఎంత వరకు ఉంది, మంత్ ఎంత, ఇయర్ ఎంత, ఇది అవసరం పడుతుంది కదా? అవసరం పడుతుందా మీకు? ఎస్ ఎస్. స్కూల్ అఫిలియేటెడ్ టు అది రకరకాల సిలబస్ ఉంది కాబట్టి ఇది స్టేట్ సిలబస్, స్టేటా, సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఐజిసిఎస్ఈ అండ్ ఐబిఏ. ఇంకా ఏమన్నా ఉంటాయా సార్? ఇది ప్రైవేట్ స్కూల్స్ మంత్ అండ్ ఇయర్ కాకుండా అకాడమిక్ ఇయర్ అని పెట్టండి సార్. వద్దొద్దు, అది ఏ మంత్ మనకు ఉంటుంది అనుకుంటా. పర్మిషన్ ఎంతవరకు ఉంటుంది, ఎట్లుంటుంది పర్మిషన్? ఇయర్ వైజ్ ఉంటుంది సార్, అకాడమిక్ ఇయర్ వైజ్ ఉంటుంది. అకాడమిక్ ఇయర్ ఇస్తారు సార్. అకాడమిక్ ఇయర్ వైజ్ ఉంటుంది సార్. అంటే అకాడమిక్ ఇయర్స్ మెన్షన్ చేస్తారు సార్, ఈ ఇయర్ నుంచి ఇయర్ వరకు ఉంది. అంతే కదా, మళ్ళీ మంత్ అసలు అకాడమిక్ ఇయర్ ఎప్పుడు క్లోజ్ ఒకరొకరు కోడ్ ఉంటుంది కదా. అకాడమిక్ ఇయర్ ఐసిఎస్సి కోడ్ ఉంటుంది, సిబిఎస్ కోడ్ ఉంటుంది, ఫాలో మనదేమో ఏప్రిల్ అవుతుంది. అందుకని మంత్ అండ్ ఇయర్ ఇస్తాం. ఓకే అంతే కదా. ఓకే, స్కూల్ అఫిలియేటెడ్ స్టేట్, సిబిఎస్ఈ, ఐసిఎస్సి, ఐజిఎస్సి, ఐబి. వెదర్ ఎనీ హాస్టల్ ఈజ్ అటాచ్డ్ టు ది స్కూల్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ నాన్ రెసిడెన్షియల్ స్కూల్. అయితే ఏమన్నా హాస్టల్ అటాచ్మెంట్ ఉందా? సపోజ్ మోడల్ స్కూల్స్ గర్ల్స్ హాస్టల్ మన ఎన్ని ఉన్నాయంటే చెప్పనీకి లేదు మనం కదా. బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్ నో. ఓకేనా? ఇది ఇంకేమైనా సజెషన్? ఇది ప్రైవేట్ వాళ్ళవి కూడా రాయాల్సి వస్తుంది అన్ని ఏదన్నా ఉండండి, అందరు రాస్తారు, డేటా ఏముంది సార్? ప్రైవేట్ వాళ్ళు హాస్టల్ అంటే రాయరు సార్. ఏది ప్రైవేట్ వాళ్ళు ఇప్పుడు మా దగ్గర ప్రైవేట్ స్కూల్స్ చాలా మటుకు హాస్టల్స్ ఉన్నాయి. ఎవరు కూడా స్కూళ్ళలో హాస్టల్స్ ఉన్నాయి కానీ వాటికి పర్మిషన్ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ మాత్రమే రాస్తాడు, చూస్తారు. పర్మిషన్ ఉంటే రాస్తా, లేకుంటే లేదు. మన గవర్నమెంట్ ఇది మెయిన్. రాష్ట్రాలు రాస్తారు, ఆయన వాళ్ళు రాయారు. దాన్ని వెదర్ ఎనీ అదర్ స్కూల్ ఆబ్లిక్ స్కూల్స్ లొకేటెడ్ ఇన్ ద సేమ్ ప్రెమిసెస్ లో వేరే స్కూల్ ఉంటే ఎన్ని స్కూల్, ఒక 6 స్కూల్ వరకు ప్రొవిజన్ ఇస్తున్నాం. అంతకంటే ఎక్కువ ఉంటాయా? సేమ్ ప్రెమిసెస్ లో దగ్గర దగ్గర ఏముండవు, అంత ఉండవు. అంతే మ్యాక్స్ సార్, అంతకంటే ఎక్కువ ఏముండవు, 6 కంటే ఎక్కువ ఉండవు కదా. ఏముండవు. వెదర్ ల్యాండ్ లెవెలింగ్ రిక్వైర్డ్. రాజా సార్ ఇప్పుడు ఇక్కడ కోలొకేటెడ్, అడ్జసెంట్లీ లొకేటెడ్ రెండు ఉంటాయి. అంటే కాంపౌండ్ వాల్ తో సెపరేట్ చేయబడ్డాయి చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. మొన్న మాకు ఈ టిపిఎస్ ప్రపోజ్ చేసేటప్పుడు వాళ్ళు అన్నారు కోలొకేటెడ్ ఇన్స్టిట్యూషన్స్ ఎన్ని ఉన్నాయి, అడ్జసెంట్లీ లొకేటెడ్ ఇన్స్టిట్యూషన్స్ ఎన్ని ఉన్నాయని. సో ఇప్పుడు కాంపౌండ్ వాల్ తో సెపరేట్ అయినా కానీ దీన్ని కోలొకేటెడ్ లో కన్సిడర్ చెయ్యరు. కాబట్టి కొంచెం అడ్జసెంట్లీ లొకేటెడ్ కూడా ఒక క్వశ్చన్ పెట్టండి. మన టిపిఎస్ అప్పుడు అవసరం పడ్డది, టిపిఎస్ ప్రపోజ్ చేస్తాం. కరెక్ట్ ఆజాద్, అది కూడా కరెక్టే.
ఎందుకంటే హై స్కూల్ ఒక కాంపౌండ్ వాల్ లో ఉంటుంది, ప్రైమరీ స్కూల్ దాని పక్కనే ఉంటుంది, అది సపరేట్ కాంపౌండ్ వాల్ ఉంటుంది. అది కోలొకేటెడ్ కిందకి తీసుకోలేము, సపరేట్ కాంపౌండ్ వాల్ ఉంటుంది కాబట్టి. లేదా రోడ్ అవతల పక్కన ప్రైమరీ స్కూల్ ఉంటుంది, అవతల పక్కన హై స్కూల్ ఉంటుంది, అట్లా కూడా కోలొకేటెడ్ గా తీసుకోనికి రాదు. అడ్జస్ట్మెంట్ అంటే అట్లా తీసుకోనికి వస్తుంది. వెదర్ ల్యాండ్ లెవెలింగ్ ఈజ్ రిక్వైర్డ్. ల్యాండ్ గుంతలు గుంతలు ఉంటాయి కదా, కొన్ని ఒకటే స్కూల్ గ్రౌండ్ లో గుంతలు ఎత్తులు మిత్తలు ఉంటాయి, దిగుమారుండే అవకాశం ఉంటుంది. సో ఈ ల్యాండ్ లెవెలింగ్ అవసరం ఉంటే ఎంత అవసరం? రాళ్ళు ఉంటాయి, రప్పలు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, రప్పలు ఉంటాయి, గుట్టలు ఉంటాయి. కనెక్షన్ ఉందా? ఓకేనా? ఇంకా ఏమైనా ఉంటాయి కనెక్షన్ ట్యాప్వి? సపరేట్ ప్రైవేట్ అయితే ఏమి ఉండవు కదా? లేకపోతే సార్, లేకపోతే టాప్ కనెక్షన్ లేకపోతే నాట్ అవైలబుల్ కూడా ఉండాలి కదా. ఓ కదా. ఇక్కడ నంబర్ ఆఫ్ డ్యూయల్ డెస్క్ రిక్వైర్డ్ ఫర్ స్టూడెంట్స్ పెడదామా? ఇది అవసరమా? ఆడ ఎంతమంది పిల్లలకు లేదని యూడేస్ లో, నైస్ లో ఉంది కదా సార్, డైస్ లో ఎంతమంది పిల్లలకు ఉంది అని ఉంటది, ఎంతమందికి లేదని దాన్ని బట్టి చేసుకున్నారు. అవసరం లేదు కదా ఇది? అవసరం లేదు సోర్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ ఒకటి మెన్షన్ చేస్తారేమని సార్, బాటిల్ వాటర్ కూడా యూజ్ చేస్తారు కదా. సోర్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్, బాటిల్ వాటర్ కూడా ప్యాకెట్ ఉంది కదా, అదర్స్ అని ఉంది కదా యూడేస్ లో ఉంది. మళ్ళీ నంబర్ ఆఫ్ టేబుల్స్ ఎన్ని అవసరం ఉన్నాయి, చైర్స్ ఎన్ని అవసరం ఉన్నాయి, అల్మారాలు ఎన్ని అవసరం? సార్ డ్యూయల్ డెస్క్ లో కూడా ఉంచండి సార్, కాకపోతే అట్లా కాకుండా దాన్ని 3గా చేయండి. ఆల్రెడీ అవైలబుల్ ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి, అవైలబుల్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని రిక్వైర్డ్ డ్యూయల్ డెస్క్ లో పని చేద్దాం. ఎక్స్ట్రా కూడా ఉన్నాయి డ్యూయల్ డెస్క్ లో. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే మాక్సిమం ఆల్ స్కూల్స్ లలో ఇచ్చిన ఎన్రోల్మెంట్ కంటే అడిషనల్ గానే ఉన్నాయి. ప్రతి స్కూల్లో తీసేసి స్టోర్ రూమ్ లో పెట్టిన పరిస్థితి ఉంది. అవైలబుల్ టోటల్ అవైలబుల్ ఎన్ని ఉన్నాయి, ఏమైనా ఎక్స్ట్రా ఎన్ని ఉన్నాయి అంటే ఏమన్నా సర్ప్లస్ ఎక్సెస్ సార్, ఎక్సెస్ డ్యూయల్ డెస్క్ అవైలబుల్. ఓకే. number of dual desks are using excess dual desks available. ఇది మీద అది కింద సార్, రిక్వైర్డ్ యూజింగ్. అదే సార్, ఇది నంబర్ ఆఫ్ డ్యూయల్ డెస్క్ రిక్వైర్డ్ అంటే మనము 3 సీటింగ్ 2 సీటింగ్ మెన్షన్ చేయండి, అది రాయరాదు. వన్ డ్యూయల్ డెస్క్ పర్ 3 స్టూడెంట్స్ అని మనం ఇప్పుడు డిఫైన్ చేయాలి సార్. అక్కడ రియల్ అంటే ఏంది? ఇద్దరికి కదా. అంటే ఇప్పుడు మనకు పాత RMSA లో వచ్చిన ఏమన్నా 3 కెపాసిటీ ఉంది, మన ఊరు మన బడి 2 కెపాసిటీ ఉంది. రాస్తాం. ఒక క్లాస్ కోలాగా ఉందనుకో ఇబ్బంది అయింది. చూస్తా దీని గురించి నేను ఆలోచిస్తాను. టేబుల్స్ ఎన్ని అవసరం ఉన్నాయి, చైర్స్ అల్మిరాలు ఎన్ని అవసరం, ఇది ఒకటి కదా. వెదర్ వాటర్ స్టోరేజ్ స్ట్రక్చర్ ఇస్, అందుకని అక్కడ పిల్లలకు అడిగిండు, అదే బెటర్ అనుకుంటా. 3 ఉంటాయి, 4 ఉంటాయి, రకరకాలు ఉంటాయి, దాని నుంచే డెలివరీ చేసుకోవచ్చు. టేబుల్స్ రిక్వైర్డ్ అక్కడ యూడైస్ లో ఉన్నదే కరెక్ట్ నంబర్ విత్ రెస్పెక్ట్ టు స్టూడెంట్ ఉంది. అవును, వెదర్ వాటర్ స్టోరేజ్ స్ట్రక్చర్ ఇస్ అవైలబుల్. కాకపోతే ఒకసారి అన్నట్టు కొన్ని హై స్కూళ్లలో ఎక్సెసివ్ డ్యూయల్ డెస్క్లు ఉన్నాయి. అది ఆ మధ్యలో పిల్లల్ని బట్టి వస్తుంది అంతే.
అదే 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 అదొక్కటి ఐడెంటిఫికేషన్ కొరకు ఏమైనా యూజ్ చేసుకోగలిగితే బాగుంటుంది. సరే అల్మిరాస్ వాటర్ స్టోరేజ్ స్ట్రక్చర్ ఇస్ అవైలబుల్ అంటే సంపు కానీ ఏదైనా ఉందా? ఇంకొకటి వెదర్ ఓవర్ హెడ్ ట్యాంక్ ఏమన్నా ఉందా లేదా? ఓకేనా. ఇంకొకటి ఏంటంటే ఇంటర్నల్ డ్రైనేజ్ సిస్టమ్ ఉందా లేకుంటే ఎక్స్టర్నల్ డ్రైనేజ్ సిస్టమ్ ఉందా అనేది ఒకటి ఉంది. సార్ ఆర్ఓఆర్ ప్లాంట్ కూడా స్టార్ట్ చూడండి. ఉంది అక్కడ ఉంది, యుడైస్ లో ఉంది, యుడైస్ లో ఉందిగా లేదా? వాటర్ టెస్ట్ ఏదో ఉంది. వెదర్ వాటర్ ప్యూరిఫైయర్ ఆబ్లిక్ ఆర్ఓ ఇస్ అవైలబుల్. అక్కడ లేనివి మనకు అవసరం లేదు మాత్రం అడుగుదాం. ఇంటర్నల్ డ్రైనేజ్ సిస్టమ్ ఎక్స్టర్నల్ డ్రైనేజ్ సిస్టమ్ ఉందా లేదా అనేది ఒకటి. నంబర్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ట్రీస్ ఇన్ స్కూల్ ప్రెమిసెస్, ఎన్ని మొక్కలు ఉన్నాయి ఎన్ని షెడ్లు ఉన్నది అనేది. ఇంతేనా? ఇది దీన్ని వేరు వేరు చేయాలి మళ్ళా. చెప్పండి. సరిపోతుందా ఇది 31? మళ్ళీ ఏమైనా వేరు వేరు ఎప్పుడైనా అడుగుతారా? ప్లాంట్స్ ఎన్ని ఉన్నాయి ట్రీస్ ఎన్ని ఉన్నాయని ఎవరేమనట్లేదు. నా వాయిస్ వస్తుందా? వస్తుంది. ఇది వేరు వేరు అడుగుతారా? ప్లాంట్స్ ట్రీస్ నెంబర్ ఆఫ్ ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయని అడుగుతుంటారు. జనరల్ గా అడుగుతారు. ఏది ఎప్పుడు ఇది మన వీళ్ళు అడుగుతుంటారు. ఏది హరితహారం అప్పుడు మాత్రమే వస్తుంది అది క్వశ్చన్, లేకపోతే అది కూడా అడగ. వేరు వేరు అడుగుతారా రెండు కలిపి అడుగుతారా అంటున్నాను? రెండు కలిపి అడుగుతారు. ఉండాలి అట్లే ఉండాలి, నామిక్లేచర్ అట్లే ఉండాలి. Whether municipal public Gram Panchayat park is available near to the school. అంటే ఒకవేళ ప్లే గ్రౌండ్ లేనప్పుడు ఏమన్నా దాని దగ్గరలో ఏదైనా ఉందా అనేది తెలుసుకోవడానికి. వెదర్ స్కూల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ స్లమ్ ఏరియా, అర్బన్ ఇక్కడ హైదరాబాద్ అక్కడ వస్తుంటది. వెదర్ పెయింటింగ్ ఆఫ్ స్కూల్ ఈజ్ రిక్వైర్డ్, పెయింటింగ్ అవసరం ఉందా లేదా? ప్లే గ్రౌండ్ కు పార్క్ కు అసలు దానికి దీనికి సంబంధం లేదు. ఇదంతా కంప్లీట్ ఫుల్ ఆఫ్ గ్రాస్ ప్లాంట్స్ ఉంటాయి కదా. జస్ట్ అంటే ఏదన్నా ఉండడానికి ఏదన్నా ఉందా, పార్క్ ఉందా లేదా అనేది. కొన్ని ఇట్లా ఆడుకోవడానికి ఉంటాయి, కొన్ని ఇట్లా పార్కులు ఎట్టుంటాయి అంటే అన్ని పిల్లలు జారుడు బండలు రకరకాలు ఉంటాయి కదా. ఒకవేళ ఉందా నియరెస్ట్ గా ఏదన్నా జస్ట్ అంటే ఇది ఇన్నర్ ఓఆర్ఆర్ యొక్క స్కూళ్ళకి స్ట్రెంథెన్ చేసేటప్పుడు అడిగినప్పుడు స్ట్రక్చర్ లో కొన్ని తీసుకున్నది, అప్పుడు డేటా అడిగిపించింది. ఓకే, పెయింటింగ్ ఐఎఫ్పిస్ ఎన్ని సప్లై చేసినాం ఎన్ని అనేది కూడా రాని, ఇది సపరేట్ గా పెట్టుకున్నాను. మనం ఇబ్బంది పడుతున్నాం. గ్రీన్ చాక్ బోర్డ్ అవసరమా? ఇది కూడా ఉందా? ఇప్పుడు సప్లై అయినాయి సార్, గ్రీన్ బోర్డ్స్ కూడా సప్లై అయినాయి. సప్లై అయినాయి. అవసరం ఇంకా ఎన్ని అవసరం ఉన్నాయి అనేది అది ఐఎఫ్బి ప్యానల్స్ రిక్వైర్డ్ లేదా? రిక్వైర్మెంట్ అనేది స్పెసిఫిక్ కాదు కదా. ఎన్ని ఉన్నాయి ఎన్ని పని చేస్తున్నాయి అంతే. ఇక్కడ నుంచి సప్లై చేస్తారు అంతే. ప్రతి ఒక్క స్కూల్ కి అవసరం అనే రాస్తారు. ఎవరొద్దంట అంటే కొన్ని ఒక్కొక్క స్కూల్ కి కొన్ని 3 సప్లై చేసారు, ఇంకొక 2-3 రిక్వైర్మెంట్ ఉన్నాయన్నట్టు రాస్తారు. ఎన్రోల్మెంట్ ప్రకారం ఇక్కడ ఇది వీళ్ళు కన్సిడర్ చేస్తారు. డబ్బులు స్కూల్ టైమింగ్స్ కూడా వేసిన అవసరమా? ఇది గ్రీన్ చాక్ బోర్డ్స్ 3 చేయండి సార్. అది సప్లైడ్, యూజింగ్, రిక్వైర్డ్. ఎందుకు దానికి చాక్ బోర్డ్ అంటే ఏది రాసేదే కదా పిల్లల పాఠాలు చెప్పేది. అవును సార్, కాకపోతే కొన్ని వట్టిగా అట్లానే ఉంచేస్తారు, ఇన్స్టాల్ కూడా చేస్తారు.
అంటే దాన్ని ఇన్స్టాల్ చేసేది ఉంటుందా? యాక్చువల్ గా ఏమైతుందంటే గతంలో ఆల్రెడీ ఉన్నాయి, అట్లే ఉన్నాయి. మళ్ళీ కొత్త అడిషనల్ గా వచ్చినాయని తీసి అట్లే స్టోర్ రూమ్ లో అట్లే పక్కకి పెట్టుకున్నారు. ఓకే. 2, 3 అట్లా పక్కకి పెట్టుకున్నారు, వాటిని స్టాక్ చేసి పెట్టుకున్నారు. స్కూల్ టైమింగ్స్ సార్ ఇది అంతా కామనే కదా సార్. ఏది టైమింగ్స్ కామనే కదా సార్. ఎక్కడ కామన్? షిఫ్ట్ స్కూల్ ఉంటుంది. షిఫ్ట్ స్కూల్ ఉన్న దగ్గరనే ఈ టైమింగ్స్ అవసరం వస్తుంది. ఇంకోటి ఏమైనా ఐసిఐసిఐ కూడా వేరు వేరు టైమింగ్స్ ఉంటాయి ఏమన్నా? పెట్టండి, ఉండని లేదు పాయింట్ ఒకటి ఉండని, ఏం నష్టమైంది. డిస్టెన్స్ ఆఫ్ ది స్కూల్ ఇన్ కిలోమీటర్, ఇది కావాలి నాకు. అంటే స్కూల్ గ్రామ పంచాయతీకి ఎంత దూరంలో ఉంది, ఒకవేళ రూరల్ అయితే మున్సిపాలిటీ హెడ్ క్వార్టర్ కి ఎంత దూరంలో ఉంది. ఒకవేళ ఇక్కడ చూడండి క్లియర్ గా ఇది రాయాలి వల్ల, అంటే అది గ్రామ పంచాయతీ హెడ్ క్వార్టర్ స్కూలా కాదా అనేది తెలుసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. గ్రామ పంచాయతీలో 2-3 అప్లికేషన్లు ఉంటే 2-3 స్కూల్ వచ్చినాయి అనుకో, అది ఏది గ్రామ పంచాయతీ హెడ్ క్వార్టర్ లో ఉందో అది తెలియదు. సో గ్రామ పంచాయతీ మెన్షన్ 0 ఈ స్కూల్ ఈజ్ ఇన్ జీపీ లొకాలిటీ. గ్రామ పంచాయతీ లొకేషన్ లో ఉంటే అది 0 రాస్తారు ఇక్కడ, అంటే అది గ్రామ పంచాయతీ హెడ్ క్వార్టర్ లో ఉండదు. ఇది కూడా మున్సిపల్ హెడ్ క్వార్టర్లు అంటే మున్సిపాలిటీ ఊర్లో లొకాలిటీలో ఉంటే 0. మున్సిపాలిటీ హెడ్ క్వార్టర్ అంటే ఎట్లా తీసుకుంటావు? ఇప్పుడు సపోజ్ నీదే వనపర్తి మున్సిపాలిటీ ఉంది అనుకో, వనపర్తిలో మన లోకల్లో ఉండేది రాస్తారు. లోకల్ ఉన్న అన్ని స్కూల్స్ అన్ని 0 కిలోమీటర్స్ వస్తాయి, 0 పెడతారు అంతే కదా. మున్సిపల్ ఆఫీస్ అంటలే మనం, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అనుకో జిల్లాలో ఉండేటి. ఓకే, సపోజ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఉంది, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో ఉన్న స్కూల్, నీకు వనపర్తిలో ఉన్న స్కూల్ అన్ని 0నే ఇవి. మన బస్ స్టాండ్ కో లేకుంటే డిఓ ఆఫీస్ కో రాస్తలేము. ఓకే, సిఆర్సి అండ్ మండల్ హెడ్ క్వార్టర్. సిఆర్సి మాత్రం స్కూల్దే కాబట్టి సిఆర్సి స్కూల్ కి ఎంత దూరం? క్లస్టర్ రిసోర్స్ సెంటర్ కి, ఏదో హాబిటేషన్ కాదు, లొకాలిటీ కాదు, స్కూల్ కి. క్లస్టర్ రిసోర్స్ సెంటర్ స్కూల్ అందామా, కాంప్లెక్స్ స్కూల్ అందా? ఓకే, డిస్టెన్స్ ఫ్రమ్ సిఆర్సి. బస్ స్కూల్ అంటే స్కూల్ కాంప్లెక్స్ స్కూల్ అనాలా? కాంప్లెక్స్ స్కూల్ అంటే అయిపోతుంది అంతే కదా, లేకుంటే సిఆర్సి స్కూల్ అందమ్మా. బస్ ఓకేనా. ఇదే మండల్ హెడ్ క్వార్టర్, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్. ఇది నాకు ఐడియా. ఇంకా ఏమన్నా కావాలా? సప్లైడ్ కూడా పెట్టండి అమ్మా, అర్థం కాలేదు. మండల్ హెడ్ క్వార్టర్ అనుకుంటే ఎంఆర్సి అనండి బెటర్. ఎంఆర్సి డిఓ ఆఫీస్, డిఓ. అదే అనుకున్నా, కాకపోతే పైన క్లస్టర్ రిసోర్స్ సెంటర్ స్కూల్ అన్నప్పుడు ఇది కూడా ఏమి మండల్ రిసోర్స్ సెంటర్ అనే ఎంఆర్సీలు ఉండవు కొన్ని చోట్ల. ఎంఆర్సీ అదే వచ్చాయి లేవు. మండల్ హెడ్ క్వార్టర్ ఏమవుతుంది సార్? కరెక్టే సార్, అది అట్లే ఉన్నాయండి. మళ్ళీ హెడ్ క్వార్టర్, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఉన్నాయండి. డిఓ ఆఫీస్ హెడ్ క్వార్టర్ లో ఉంటది కాబట్టి పెద్ద దూరం ఏమి ఉండకపోవచ్చు. చెప్పండి అమ్మా. జయశంకర్, హేమలత ఏమో చెప్తున్నావు నాకు అర్థం. ట్యాబ్స్ సార్, ట్యాబ్స్ మనం స్కూల్స్ కి ట్యాబ్స్ అప్లై చేసాము సార్. ట్యాబ్సా నువ్వు అనేది? అవును సార్, డిజిటల్ ట్యాబ్స్ అంతే కదా. అవును అవును, అదొకటి ఉంది. కాకపోతే ఆల్రెడీ ఉంది అనుకుంటా కదా, అక్కడ ఉంది, రైస్ లో ఉంది సార్. రైస్ లో ఉంది. అలా పెడితే మళ్ళీ మొత్తుకుంటారు జనాలు. ఆడో టీడో రాస్తే దానికి వాల్యూ ఉండదు. ఏపీ ఒకటి సపరేట్ గా, యాక్చువల్ ఐఎఫ్పి కూడా యాడ్ చేయమని చెప్పిన వాళ్ళకి, కాకపోతే వాళ్ళు యాడ్ చేస్తారో చేయరు కాబట్టి నేను పెడుతున్నాను. ఇంకా ఏమన్నా నాకు ఈరోజు 4 గంటల వరకులా చెప్పండి. మరి ఏం చెప్పినా చెప్తే ఎలక్ట్రిసిటీ నేనేం చేస్తాంటే ఐఎస్ఎంఎస్ కి 5 గంటలకు మెసేజ్ పెడతాను, మెయిల్ పెడతాను, ఇది డిజైన్ చేయండి. వాళ్ళు బహుశా ఈ 4-5 days కి ఇస్తారు. దీన్ని స్కూల్ కి ఇస్తాను, మండల్ యూజర్ కూడా ఇస్తాను, రెండింటికి ఇస్తాను. ఓకే సార్, ఎలక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు టీచర్ల డాటా అడుగుతారు సార్, వాళ్ళ ఎపిక్ ఐడి అవి అడుగుతారు. వాళ్ళకి ఏమన్నా తీసుకోగలుగుతామా? ఎపిక్ అంటే ఏంది? ఎలక్షన్ ఓటర్ ఐడి డీటెయిల్స్. ఓటర్ ఐడి నేషనల్ సారీ సింగిల్ టీచర్ కు తీసుకోవాలి, అది చాలా కష్టం.
నేటివ్ మండల్, నేటివ్ డిస్ట్రిక్ట్, స్కూల్ వైజ్ ఉండదు. సార్ ఒకటి ఎలక్ట్రిసిటీ సర్వీస్ నంబర్ ఒకటి తీసుకోండి సార్. అవును ఏదో ఆ స్కూల్. ఉంది కరెక్ట్. ఏదో ఇక్కడ రాదు దీంట్లో. మొన్న నేను పంపినా ఇవన్నీ. ఇది మన యుడేస్ కి రాసిన ఇది ఏజెన్సీ ఒకటి అబిటేషన్ కాలనీ మాస్టర్ పెట్టమన్న దాంట్లో సేమ్ ప్రెమిసెస్ టోటల్ ఎంత బౌండరీ వాళ్ళు రిక్వైర్డ్ ఫర్ కన్స్ట్రక్షన్ నంబర్ ఎనిమిదోది అదే ఎలక్ట్రిసిటీ యుఎస్సి నంబరే కదా అది. అవును సార్, అవును. ఏది ఎన్ని digits సార్. ఉంటది అది ఒకసారి కనుక్కోండి. ఆ? ఆ? 10 to 12 ఏమో ఉంటుంది సార్. నేను కనుక్కొని చెప్తాను. ఐఫోన్ కు ముందు 5 డిజిట్స్, ఐఫోన్ తర్వాత 5 డిజిట్లు ఉంటాయి. అది సార్ టోటల్ అది యూఎస్సీ నెంబర్ కాదు సార్, యూఎస్సీ నెంబర్ వేరే ఉంటది. మీ దగ్గర ఎవరిదో కరెంట్ బిల్ చూసుకోండి చెప్తా నేను. 14941706 నాదే ఉన్నది. సార్ లిమిట్ ఏం పెట్టకండి సార్. ఆ? లిమిట్ ఏం పెట్టకండి సార్. రెసిడెన్షియల్ స్కూల్స్ కి డైరెక్ట్ ట్రాన్స్ఫార్మ్ ఒకటి ఇస్తారు అవుటర్ ఏరియాలో ఉంటే. దీనికి 5 digits 6 digits నెంబర్ కూడా ఉంటది. యుఎస్సి ఒకటే ఉంటది అనుకుంటా. యూనిక్ సర్వీస్ నంబర్ అది. వాళ్ళకి డైరెక్ట్ ట్రాన్స్ఫార్మర్ ఇస్తారు సార్. మేము అడిగినప్పుడు అయితే సపరేట్ నెంబర్ ట్రాన్స్ఫార్మర్ ఇచ్చిన బిల్ అయితే రావాలి కదా అనేది. అదే నెంబర్ తోనే వస్తుంది సార్. నేను ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటాను. సార్ ఇంకొకటి ఎన్సిసి స్కౌట్స్ అండ్ గైడ్స్ కూడా సార్. యూఎస్సీ 8 నెంబర్లు సార్, యూఎస్సీకి 8 ఉన్నాయి. యూఎస్సీ నెంబర్ 8 నెంబర్లు సార్, 8 నెంబర్. ఒక్క నిమిషం నేను బిల్లు కడతాగా ఎవరి మంత్ దాంట్లో టీఎస్పీటీసీలోకి వస్తే. ఉందా మళ్ళీ రకరకాలు ఉంది. ఒక్కసారి కనుక్కోరా ఇది ఎవరిదైనా మా కరెంటు బిల్లు ఎలక్ట్రిసిటీ బిల్లు పెట్టండి ఒకసారి చూద్దాం. సార్ 15854 588. ఇది ఏదో వస్తుంది. సదరన్ పవర్ కొట్టింది సార్. మీరు నార్తన్ సదరన్ తీసుకున్నారు. మీరు అదేంటి ఫ్లైట్ అయితే తప్పు తీసుకున్నారు సార్. సదరన్ తీసుకున్నారు, నార్తన్ తీసుకోవాలి. మనది ఎల్పిడిసిఎల్ కదా. టీజీ ఎస్పీడీసీఎల్ కదా. ఎస్ కాదు, మనది ఎన్నో అరే ఒక పని చేయరా. ఓకే ఎవరిదన్నా ఒక స్కూల్ తెప్పియారా ప్లీజ్. ఎవరిదన్నా ఒక స్కూల్ తెప్పియారా. అందులో ఇంకొక చిన్న సబ్మిషన్ ఏంటంటే నెంబర్ ఆఫ్ శానిటరీ వర్కర్స్ అనేది కూడా ఒకటి పెట్టండి సార్. మాకు శానిటరీ వర్కర్స్ నెంబర్ ఆఫ్ శానిటరీ వర్కర్స్ మనమే ఇస్తున్నాం కదా ఇక్కడ నుంచి ఎంతమంది ఉండాలనేది. ఎంతమంది ఇస్తలేము సార్, మనం అమౌంట్ ఇస్తున్నాము. మాకు కలెక్టర్ గారు ఏమంటున్నారంటే ఏ స్కూల్ కు ఎంత మంది ఉన్నారో లిస్ట్ అడుగుతున్నారు క్లియర్ గా. నంబర్ కావాలా? నెంబర్ అడుగుతున్నారు. ఇప్పుడు ఎండిఎం వర్కర్స్ ఎట్లా ఉన్నారో దాని కిందనే నెంబర్ ఆఫ్ శానిటరీ వర్కర్స్ ఇస్తే ఆ శానిటరీ వర్కర్స్ ఎంతమంది అది అది క్లియర్ వస్తుంది. మంచిది, అవసరమే రాజేస్తారు. అది ఇక్కడ అంటే ఎండిఎం దగ్గర ఇస్తే సో స్కూల్లో మనకు వర్కింగ్ ఎంతమంది ఉన్నారు అనేది నాకు అంటే ఐ మీన్ అవుటర్స్ ఎంతమంది ఉంటారో వాళ్ళు కూడా క్లియర్ గా ఐడెంటిఫికేషన్. శానిటరీ వర్కర్స్ అనేది వాళ్ళు మనం ఇచ్చేదే. అదే సార్ మనం ఇచ్చేదే, మనం అమౌంట్ ఇస్తాం సార్. అంటే మనకు కరెక్ట్ గా లేదన్నట్టు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అనేది ఉండాలి అంతే కదా. ఇది ఎండిఎం కి డూప్లికేట్ కాదు కదా. కాదు శానిటరీ వర్కర్స్
ఓకే ఓకే శానిటేషన్ వర్కర్ అండర్ స్కూల్ ఫెసిలిటీ అండ్ మెయింటెనెన్స్ గ్రాంట్ సార్. స్కూల్ ఫెసిలిటీ మెయింటెనెన్స్ గ్రాంట్ అని కలెక్టర్స్ అందరూ డిఎంఎఫ్ కింద ఇస్తున్నారు మొత్తం స్టేట్. ఆ గ్రాంట్ ని స్కూల్ ఫెసిలిటీ మెయింటెనెన్స్ గ్రాంట్ అని అంటారు. సరే సరే ఉన్నాయి చాలు కదా ఇది ఉన్నది. అంటే సార్ యూఎస్సీ రెగ్యులర్ ప్యూన్స్ నెంబర్ ఏమన్నా ఇస్తారు కావచ్చు, అందుకనే శానిటరీ వర్కర్స్ ఎవరున్నారు మన దగ్గర ఆ పోస్ట్ ప్యూన్స్ ప్యూన్ శానిటరీ ఎందుకు అయితే అది అటెండర్లు ప్యూన్లు వాళ్ళు. ఓకే ఓకే. అనేది కొంచెం మిస్ కాకుండా అంటే కొందరు స్వీపర్స్ ని కన్సిడర్ చేస్తారేమో, కొంచెం స్వీపర్స్ ఉన్నారు. శానిటేషన్ నంబర్ ఆఫ్ శానిటేషన్ వర్కర్స్ వర్కింగ్ అండర్ స్కూల్ ఫెసిలిటీ మెయింటెనెన్స్ గ్రాంట్. స్కూల్ ఫెసిలిటీ అండ్ మెయింటెనెన్స్ గ్రాంట్. ఓకే సార్. శానిటరీ అనే పదం వాడచ్చా? కొంత ఆ పదాన్ని కరెక్ట్ గా ఎక్కడా చెప్పలేదు సార్. అందరం వాడక పదం ఉన్నది శానిటేషన్ వర్కర్ అనేది, పరిశుభ్రత నిర్వాహకులు అంటున్నారు. నంబర్ ఆఫ్ వర్కర్స్ ఎంగేజ్ స్కూల్ ఫెసిలిటీ మెయింటెనెన్స్. శానిటేషన్ వర్కర్ అంటే బాగుంటుంది. స్కావెంజర్ అనే లేదు కానీ శానిటేషన్ ఉంది సార్. లేదంటే నో సర్వీస్ పర్సన్స్ అనేది అఫీషియల్ టర్మ్ సార్. అది నంబర్ ఆఫ్ సర్వీస్ పర్సన్ అన్నది కరెక్ట్ సార్. నంబర్ ఆఫ్ వర్కర్స్ ఎంగేజ్డ్ అండర్ స్కూల్ ఫెసిలిటీ అండ్ మెయింటెనెన్స్ గ్రాంట్. బెటర్ కాదు టర్మ్, ఎక్కడ టర్మ్ డిఫైన్ చేయలేదు ఎక్కడ కూడా వాళ్ళకి. స్కూల్ ఫెసిలిటీ అండ్ మెయింటెనెన్స్ గ్రాంట్ ఫర్ శానిటేషన్ సార్. ఆజా సార్ సర్వీస్ పర్సన్స్ అనే వాళ్ళని శానిటేషన్ అనే మాట రావాలి. అదే రాసిన ఫర్ శానిటేషన్ అని రాసిన, అందుకే వర్కర్ అనుకున్నాను. కన్ఫ్యూజ్ అవుతారు లేకపోతే. స్కౌట్స్ అండ్ గైడ్స్ స్కీమ్స్ కూడా ఏ స్కూళ్ళలో ఉన్నాయి? ఎన్సిసి కూడా సపరేట్ రాయాలి. స్పోర్ట్స్ మెటీరియల్ అడగొచ్చా? ఎన్సిసి ఓకేనా? అంతేనా? ఓకే సార్. సార్ ఎలక్ట్రిసిటీ యూఎస్సీ నంబర్స్ అవసరమా? తెప్పించాను. స్క్రీన్ షాట్ పెట్టి నాకు వాట్సాప్ 12266 స్క్రీన్ షాట్ పెట్టు. నాకు స్క్రీన్ షాట్ పెట్టు. పెట్టిరా రామారెడ్డి. సార్ నేనంటే బిల్ రూపంలో తెప్పియాలి, ఫైల్ రూపంలో తెప్పించాలి. బిల్లు పెట్టినా ఒకటి. అయితే ఇంకొక టాస్క్ మిలిగింది మనకి మ్యాపింగ్ లో. కొంచెం నాకు మీ హెల్ప్ కావాలి. ఇది మళ్ళా మండలాలకు పెట్టద్దని మళ్ళీ కంప చేస్తారు. ఇప్పుడు నా దగ్గర ప్రాబ్లం ఏంటంటే ఒకటి, సో ఇది గ్రామ పంచాయతీ మాస్టర్ ఉంది. అయితే ఎల్జిడిలో ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయో మనం ఫైనల్ చేసిన గ్రామ పంచాయతీ అది ఉంది. అయితే దీనికి దానికి లింక్ లేదు. నాకు మీరు సపోజ్ దయచేసి నాకు మీరు ఇది ఒక్క హెల్ప్ చేయండి. రేపటికల్లా పర్ఫెక్ట్ గా వేసి నాకు ఎల్జిడి కూడా వేసేయండి. ఇది అంతే ఇస్తా నేను. పెద్ద ఇష్యూ ఏం కాదు కదా, పెద్ద పనేం కాదు. సో ఇక్కడ జస్ట్ అంటే గ్రామ పంచాయతీల లిస్ట్ ఇస్తారు. ఎల్జిడి లిస్ట్ కూడా ఉంది నా దగ్గర. మొన్న మీకు పెట్టింది అదే. ఒక్క నిమిషం.
అవసరం లేదు నా దగ్గర లేదు. ఇదొక్కటి కొంచెం పెద్దగా వర్క్ ఏం కాదు మీకు. ఎవరు జస్ట్ దాని పక్కల మీరు వరుసగా ఆల్ఫాబెటికల్ గా మీ జిల్లా, మండల్ అండ్ గ్రామ పంచాయతీ స్టార్ట్ చేస్తే వరుసగా వస్తాయి అన్ని. 18/4 ఇదే మనం డౌన్లోడ్ చేసింది ఇదే. ఓకే చూడండి 12760 ఉంది. 12760. ఓకే ఇక్కడ మనది చూస్తే కూడా ఒకసారి గ్రామ పంచాయతీ చూడండి. ఆదిలాబాద్ ఎవరున్నారు? ఆదిలాబాద్ సార్ ఆదిలాబాద్ రూరల్ మండల్ కూడా ఏదో అంతా సార్ ఆదిలాబాద్ రూరల్ రూరల్ మండల్ కోడ్ 1 సెకండ్ సార్ 108 है 9 है प्लस 1 सेकेंड सर 108 और 9 108 सर लास्ट 36000108. సపోజ్ ఇది మన లిస్ట్ చూడండి. మీరు ఒకవేళ ఒక మండల్ తీసుకుంటే గ్రామ పంచాయతీ నేమ్ ప్రకారం చేసుకుంటే ఇదే సతనాల క్యూఆర్ఆజీ మండల్ చెప్పిన ఇక్కడ ఒకసారి మీరు పేస్ట్ చేసుకుంటే చూడండి సేమ్ ఉంటాయి. వేరే వేరే ఇది అంకాపూర్ ఉంది, ఇది ఒకటి పోయింది, అంకోల్ ఇడికి వచ్చింది. సో ఇది వద్దులే, జస్ట్ ఇక్కడ ఉన్నటువంటి కోడ్ ని ఇక్కడ మీరు వేసేసుకుంటే అయిపోతుంది. నాకు ఇది ఒక్కటి చేయండి, జీపీ మ్యాపింగ్ ఒక్కటి, ఎల్జిడి కోడ్ ఒక్కటి వేసేయండి. నేను మీ గ్రామ పంచాయతీ లిస్ట్ ఇస్తాను, ఇది ఇస్తే ఇంకా గ్రామ పంచాయతీ పర్ఫెక్ట్ అయిపోతుంది మనకి. రేపటికల్లా ఇవ్వండి సార్, నాకు రేపు ఈవినింగ్ కల్లా ఇస్తే నేను ఒకసారి మ్యాప్ చేసుకుంటాను, డూప్లికేట్ లేకుండా చూడండి. ఓకే ఇదొక్కటి చేస్తే మనం గ్రామ పంచాయతీలు అయిపోయినాడు. ఇక కాలనీ మాస్టర్ సంగారెడ్డి భద్రాద్రి నుంచి రాలేదు. సంగారెడ్డి జాయిన్ అయిందా? ఏమే అన్నా సార్ ఈ పట్టంచేరు మండలంలో వాళ్ళకి ఇవ్వట్లేదట, డాటా రావట్లేదట ఇస్మాపూర్ నుంచి కొత్త మున్సిపాలిటీ, దానికోసం వెయిట్ చేస్తుంది. తొందర ఇచ్చేసే, మధ్యాహ్నం కల్లా ఇచ్చేస్తావా? 2 గంటల కల్లా 3 అవుతుంది. సార్ మా కామారెడ్డి ఒక విలేజ్ జీపీలు వేరే దగ్గర కనబడుతున్నాయి సార్, వేరే మండలాల్లో కనబడుతుంది. మీకు పెట్టాను అది. అవునవును చూద్దాం. గ్రామ పంచాయతీ కనపడుతుందా కనీసం కరెక్ట్ గా? కనబడట్లేదు. ఓకే దాని ఒక్కదాన్ని మ్యాప్ చేయక, ఓన్లీ రూరల్ ఒకటి మ్యాప్ చేసి ఇస్తాడు. రూరల్ మ్యాప్ చేసాము సార్, అట్లా ఒక 11-12 కేసులు ఉన్నాయి, అవన్నీ మీకు ఒక దగ్గర ఎక్సెల్ పంపించాను. అవునవును చెప్తాను. ఓకే ఇంకొకటి, సో మనకి ఏంటంటే రూరల్ అర్బన్ దీనికి మనకి ఇప్పుడు ఐఎస్ఎంఎస్ లో ఇచ్చినాం కదా, ఈ డిసిఎఫ్ లో దీనికి దానికి తేడా ఉండదు, అది నేనండి. ఇంకా యాదాద్రి ఏపీఓ యాదాద్రి రాడు, ఎప్పుడు జూమ్ లో రాడు. ఎవరన్నా యాదాద్రి నుంచి ఎవరు లేరా? సరే ఓకే రైట్. సో ఇది నేను మీకు ఇస్తాను, గ్రామ పంచాయతీ ఒకటి జాగ్రత్త మ్యాప్ చేయండి. ఇంకా ఏమైనా ఇష్యూలు ఉన్నాయా? అదో సార్ ఒకటి సబ్మిషన్ ఈ ఎంఓఎంబి డబ్బులు పడ్డాయట, కొంచెం ఇప్పించారా సార్? జడి సాబ్ చెప్పి వాళ్ళకి గైడ్ లైన్స్ ఏంటంటే ఎస్ఎంసి చైర్పర్సన్ లేరు ఇప్పుడు, ఆ డబ్బులు ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నారు అంత చాలా స్టేట్ అంతా. నాకు ఈ డబ్బుల గురించి ఐడియా లేదు కాబట్టి నువ్వు నాకు మెసేజ్ పెట్టి నేను సార్ నీకు ఫార్వర్డ్ చేస్తా, ఆయన ఏమైనా రిప్లై ఇస్తే నీకు ఫార్వర్డ్ చేస్తాను. నాకు మెసేజ్ ఒకటి క్లియర్. ఇంకా ఓకే ఏమైనా ఇష్యూలు ఉన్నాయా? ఇది ఇప్పుడు డిస్కస్ చేసినాం కదా, ఇది స్టేట్ స్పెసిఫిక్ డిసిఎఫ్. ఇంకా ఏమైనా మీ దగ్గర సజెషన్స్ ఉంటాయని నాకు చెప్పండి, 4 o'clock వరకు చెప్పండి. మీ రిక్వైర్మెంట్ మీకు ఎవరు అడిగితే మీరు ఇవ్వలేని పరిస్థితులు ఎక్కడన్నా ఉన్నారా అనేది దాన్ని బట్టి చూసుకోండి.
థ్యాంక్ యూ. అదొక్కటి జీపీలకు ఒక్కటి ఇక లాస్ట్ వర్క్ మనం చేయాల్సినది మాన్యువల్ వర్క్, ఇది ఒక్కటి చేయండి ప్లీజ్.